కంగారు పడవలసింది ఏమీ లేదు. పెయిన్ రిలీఫ్ కోసం మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. వెళ్ళొస్తాను. వస్తానమ్మా. తమ్ముడు, అన్నం తిని వెళ్ళరా. గాయత్రి, వాణ్ణి వెళ్ళని. అదేంటమ్మా? అక్కయ్య, బిడ్డ ఆకలి కన్న తల్లికే తెలుసంటారు. నాకు ఆకలిగా లేదని తెలిసే అమ్మ అలా చెప్పింది కదమ్మా. నన్ను క్షమించు బాబు. అమ్మా. అవును, నాకు తెలుసు నీకు ఆకలిగా ఉందని. కానీ బంధాన్ని తెంచుకు వెళ్ళిన నీకు గాయత్రి అన్నం పెట్టిందని తెలిస్తే మీ నాన్నగారు ఆగ్రహిస్తారు. అసలే అత్త మామలు తరివేస్తే పుట్టింట్లో తలదాచుకుంటున్న ఆడపిల్ల కన్న తండ్రి కూడా వెళ్ళిపోమ్మంటే దానికి దిక్కెవరు బాబు? ఒక్కసారి అక్క చెల్లెలితోనే చూడు. పేద ప్రజల కోసం జీవితాన్నే పణంగా పెట్టిన నువ్వు మా జీవితాల గురించి ఆలోచించవేమని ఏనాడు వాళ్ళిద్దరూ నిన్ను అడగలేదు బాబు, అడగలేదు. అర్థమైందమ్మా. ఖడ్గతెక్కనకు తల్లి జ్ఞానోపదేశం చేసినట్లుగా నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. తోడబుట్టిన వాళ్ళ కాపురాల్ని కొడుగ్గా నన్ను సరిదిద్దమని అమ్మగా నువ్వు పడుతున్న ఆవేదన అర్థం చేసుకున్నాను. వస్తాను. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురా